ఈరోజు గౌరవనీయులు పల్లె మోహన్ చంద్ర గారు ఒక చక్కని కూచిపూడి డాన్సుల కార్యక్రమం నిర్వహించారు. కళాకారులు అద్భుతంగా నృత్యం చేశారు, అందరినీ అలరించారు. అయితే వీరు మన మోహన్ చంద్ర గారు తన సూర్యచంద్ర అనే ఒక సంస్థను నెలకొల్పి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు ఇప్పటి వరకు. అయితే వారు ఈ విధంగా మన కళలకు అద్భుతమైన సేవలు చేస్తున్నారు. ఈ కూచిపూడి నృత్యం అనేది ఒక మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి డాన్సు. ఇది దీన్ని ఎన్నో ప్రోగ్రాంలో చూశాను ఇలాంటి కార్యక్రమాలు. అయితే ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే దూరం నుండి వచ్చిన కళాకారులు వారి తల్లిదండ్రులు వచ్చారు ఇక్కడికి. ఈ నృత్య ప్రదర్శన తర్వాత అందరికీ బంగారు నంది ప్రైజులు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ విధంగా వారు కళాకారులకు చక్కని ప్రోత్సాహాన్ని ఇస్తూ వారిని ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ సూర్యచంద్ర అనే సంస్థ, ఇందులో సూర్యుడు మరియు చంద్రుడు ఇద్దరు కలిసిన సంస్థ. ఇది అద్భుతమైంది. అయితే వీరు ఒక కళాసేవలే కాకుండా కొంతమంది కళాకారులకు ఆర్థికంగా కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మనము ఏది చేసినా మన సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి. ఎందుకంటే మనం సమాజంలో నివసిస్తున్నాం కాబట్టి అన్నీ మన యొక్క సమాజానికి ఉపయోగకరమైనటువంటివే చేస్తూ ఉంటే అది ప్రజాసేవ కింద వస్తుంది. ఏది చేసినా ఒక భక్తి అనేది ఉండాలి మనలో, దైవభక్తి అనేది ఒకటి ఉండాలి. అది ఉంటే అన్నిట్లలో విజయాన్ని సాధిస్తుంటాము. దైవం మీద దైవ ప్రీతి, సంఘనీతి ఉండాలి. అప్పుడే మనం అన్నిట్లో విజయం సాధిస్తూ ఉంటాము. అయితే ఈ సందర్భంగా ఒక చక్కని ఉదాహరణ చెప్పబోతున్నాను. దైవ ప్రీతి, సంఘనీతి. భగవానుడు భక్త సులభుడు అంటారు. భక్తులపై వారికి ఉన్న ప్రేమ చాలా గొప్పది, తల్లి కంటే గొప్పది అది ఆ ప్రేమ. అయితే మహాభారత యుద్ధం తర్వాత అశ్వత్థామ ఒక ప్రతిజ్ఞ చేశాడు. అందరూ ఓడిపోయిన తర్వాత రేపటి వరకు పంచ పాండవులందరినీ వధించకపోతే నేను ఈ భూమి మీదనే ఉండను అన్నట్టుగా ఒకటి ప్రతిజ్ఞ చేశాడు. ఈ విషయం తెలుసుకొని శ్రీకృష్ణుడు మరి అశ్వత్థామ నుండి పంచపాండవులను ఎలా కాపాడాలని ఒక ఆలోచన చేసి, అప్పట్లో దుర్వాస మహాముని అని అతను ఉండేవాడు, మహాకోపిష్టి. ఆయన కోపం వస్తే శపిస్తాడు, అంత కోపిష్టి దుర్వాస మహాముని. ఆయన దగ్గర తీసుకుపోయి పంచపాండవులను నిలబెట్టి ఆ దుర్వాస మునిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఆయన ముందటి పంచపాండవుల కాళ్ళు మొక్కుతాడు. మొక్కితే ఆయన అనుకుంటాడు, దుర్వాస వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళు, సాక్షాత్తు భగవంతుడే వారికి పాదాలకు మొక్కింది కాబట్టి వీళ్ళు గొప్పవారు ఉంటారని అనుకుంటాడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, మహాముని అశ్వత్థామ వీళ్ళను సప్తవాన్ని ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి వీరిని మీ యొక్క రక్షణ కింద పెట్టదలుచుకున్నాను అని చెప్పి కందకాలు తవ్వుతాడు. 5 కందకాలు తవ్వి అందులో వీళ్ళని కూర్చునబెట్టి పైన మూసివేసి, అంటే లైట్ అవన్నీ వచ్చేటట్టు దాని మీద ఆయన పీఠం వేసుకొని కూర్చున్నారు దుర్వాస మహాముని. అంటే అశ్వత్థామ అంతటా వెతుకుతూ దుర్వాస ముని ఆశ్రమానికి వచ్చాడు. మునివర్య, మీరు ఇక్కడ పాండవులను చూశారా, ఎవరైనా వాళ్ళు ఏమైనా వచ్చారంటే, ఈయన అబద్ధం ఆడకూడదు, ఋషులు కదా, సత్యమే పలకాలి ఋషి అంటే. మరి సత్యం పలికితే వాళ్ళకి హాని జరుగుతుంది కదా, ఏం చెప్పాలి? గొత్తు మార్చి ఉన్నారు, నా కిందనే ఉన్నారని అట్లా అరిచినట్టు చెప్తాడు. అప్పుడు
అశ్వత్థామ కూడా అదే ఈయన కోపంగా ఉన్నాడు, ఎక్కువ మాట్లాడితే ఏదో చెప్పిస్తాడో అని ఆ నుంచి దెబ్బకి పారిపోతుంది. ఆ విధంగా పంచపాండవులను శ్రీకృష్ణ పరమాత్మ ఆ యొక్క అశ్వత్థామ నుండి కాపాడారు. ఇది అంటే పరమాత్మకు భక్తులపై ఎంత ప్రేమ ఉంటే వాళ్ళు అంత అభివృద్ధి చెందుతారన్నమాట భక్తులు. ఆ విధంగా పంచపాండవులను కాపాడాడు. కాబట్టి భగవానుడు భక్త సులభుడు అన్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇన్సిడెంట్స్ కథలు ఉన్నాయి. ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. మేము చిన్నతప్పుడు ఉన్నప్పుడు మేము బాలశిక్ష 1వ తరగతి చదువుతున్నప్పుడు ఒక లెసన్ వచ్చింది. దాని శీర్షిక ఏంది, దెబ్బకు దెబ్బ. అందులో ఒక కొంగ ఒక నక్క ఇద్దరు ఫ్రెండ్స్ అని రాసింది ఆ కథను. అయితే ఓ రోజు నక్క కొంగని ఇన్వైట్ చేస్తాడు. కొంగ గారు మా ఇంటికి రండి, రేపు పాయసం పెడతాను. సరే మిత్రుడు కదా అని కొంగ నక్క ఇంటికి పోతుంది. ఆ నక్క ఏం చేస్తుంది, వెడల్పు పల్లెంలో పాయసం పోసి ఉంటుంది. ఆ కొంగ ముక్కుతో నిలదాకలుతుంది, పాయసం పైన ఉంటే అది తాగలేకపోతుంది. ఆ విధంగా అది డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోతుంది. నక్క నాకు ఈ విధంగా అన్యాయం చేసిందండి. నెక్స్ట్ టైం ఆ నక్క గారు ఇలా మా ఇంటికి రండి, మంచి విందిస్తానని నక్కని పిలిచింది. ఈ కొంగ ఏం చేసింది, ఒక కూజలో పోసి, ఆ కూజ మూతి సన్నగా ఉంటుంది కదా, అందులో పోసి వస్తే నక్క గారు ఇందులో ఉంది సేవించండి. అప్పుడు నక్క దాని చుట్టూ తిరుగుతుంది కానీ అలా మూతి పట్టదు, తాగలేదు.